హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చుట్టాల్లో ఇద్దరు ముగ్గురు అయితే అన్నారు. ఏమన్నారు అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని మిస్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ మీ వాల్యుబుల్ టైం కేటాయిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్ లైఫ్లో మీరు నా వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చిన్న మాటే. ఇలానే నన్ను ముందుకు తీసుకెళ్తూ నన్ను ఆదరిస్తారనేసి కోరుకుంటున్నాను. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక దానిలాగా ఆదరిస్తారనుకుంటున్నాను. మనల్ని మన వాళ్ళు, మన పిల్లలు కానీ, హస్బెండ్ కానీ ఏదైనా వంట చేయమన్నా, ఏదైనా తినాలనిపిస్తుంది చేయమన్నా కానీ ఫస్ట్ మనం వెళ్ళేసి స్టవ్ ఏరియా అయితే చూసుకుంటాము కదా, అదంతా నీట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటాము. నీట్గా లేకపోతే అసలుకి చేయాలనిపించదు, నీట్గా ఉంటే చేయాలనిపిస్తుంది. ముందు అదంతా క్లీన్ చేసుకొని అయితే వంట అయితే చేస్తాం కదా. పిల్లలు వెజిటేబుల్ రైస్ అయితే చేయమన్నారు, అదైతే నేను చేస్తున్నాను. వెజిటబుల్ రైస్ చేయడానికి వేస్ట్ అయితే పోసుకున్నాను. ఇంకా ఉప్పు వేసుకోవాలి కదా, ఉప్పు సరిపడినంత వేసుకోవడానికి వేస్తుంటే ఎలా పడిందో చూసారు కదా. ఇంకా అదైతే నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఆ రైస్ ఉడికిందాక, అదే రైస్ అయిన దాకా అంతే ఉంచుకోవాలి. అందుకని ఇంకా ఎందుకని చెప్పేసి పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇటు పక్క క్లీన్ చేసి అయితే మళ్ళీ స్టవ్ మీదకైతే మార్చేసుకున్నాను. అప్పటి వరకు ఆ స్టవ్ మీద వంట చేశాను కదా, అది అయితే కాలుతుంది. అందుకోసం చాక్తో తీస్తున్నాను. మళ్ళీ నాప్కిన్తో అయితే పట్టుకుంటుంది. అందుకనే క్లీన్ చేయకుండా అట్లనే ఉంచేస్తే ఏమైందంటే మనం ఎంతో కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తాం కదా రెసిపీ చేయటం, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎంతో తగ్గినట్టుగా ఉంటుంది. అందుకని ఇంక ఇట్లా పడింది, నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? మీలో ఎంతమంది ఇట్లానే చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మనమైతే పీస్ఫుల్గా ఉండాలండి. మళ్ళీ కాన్ఫిడెన్స్గా కూడా ఉండాలి. పీస్ఫుల్గా లేకుండా గందరగోళంగా ఉంటే ఆ పని కూడా, ఆ రెసిపీ కూడా అట్లనే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ప్రశాంతంగా ఉండి వంట చేయాలంటే ఫస్ట్ స్టవ్ అయితే నీట్గా క్లీన్గా ఉండాలి. అప్పుడైతేనే చేయగలుగుతాము. ఈ వెజ్ బిర్యానీ నేనైతే ఇలా చేస్తానండి. మనం మసాలాకి మనం నార్మల్ బిర్యానీ వండుకుంటాం కదా, అట్లా ఆయిల్లో అన్నీ వేసుకుంటాం కదా మసాలా, వాటితో పాటు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. మన ఇంట్లో అవైలబుల్గా ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకుంటాను. వేసుకొని కొంచెం మగ్గనిచ్చి ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి. ఎసరు పోసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఎసరు కూడా మరిగాక ఇంకా బియ్యం అయితే పోసుకోవాలి. ఇంకా అంతే, సింపులే. నేనైతే ఇట్లా చేస్తానండి. బియ్యం అయితే వేసేసాను కదా, ఇంకా రైస్ అయితే ఉడికేలోపు నేను అంట్లయితే కడిగేస్తున్నాను. నేను ఇట్లా వీడియోస్ పెడుతున్నాను కదండి, అంటే మన కుకింగ్ వీడియోస్, మన ఇంట్లో పని చేసుకునేవి, అంటే మన లైఫ్ స్టైల్ వీడియోస్ అవి పెడుతున్నాను కదా. యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నా వీడియో వచ్చిందంట. అప్పుడు తెలిసిందంట నేను ఛానల్ పెట్టానని చెప్పేసి. ఇంకా వీడియోస్ చూసారంట. చూసి ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్తున్నారండి. దూరపు చుట్టాలే. మీరు ఏం వంటలు చేసుకుంటున్నారు, మీరు ఏం వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నారు, మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు అవన్నీ చూస్తున్నాం కదా మేము. అవన్నీ మాకు తెలుస్తున్నాయి, మీ ఇంటికి రాకుండానే మాకు తెలుస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. అట్లా తెలియాలి అనే కదండి స్టార్ట్ చేసింది. అంటే అందరితో షేర్ చేసుకోవాలి అనేగా స్టార్ట్ చేసింది ఛానల్. ఇంటికి రాకపోయినా, బాగోగులు పర్సనల్గా వచ్చి అడగకపోయినా వీడియో ద్వారా అయినా చూస్తున్నారుగా. నేను షేర్ చేసుకోబట్టే కదా వీడియో ద్వారా అయినా చూడగలుగుతున్నారు కదా. నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఇంకా ఛానల్ స్టార్ట్ చేసింది. మీది ఏం వంటో ఏం కూరో తెలుస్తున్నాయిగా అని అంటే తెలియాలనే కదండి వీడియో తీసి నేను వీడియో పెడుతుంది. నేను పెట్టడానే మీకు తెలుస్తుంది. వీడియో నేను పెట్టకపోతే మీకు తెలియదు కదా. నేను షేర్ చేసుకోబట్టే మీ దాకా వచ్చి మీకు తెలుస్తుంది ఏం వంటో ఏం వండుతున్నానో. ఇంక అందులో మీకు తెలిసేదే ఉంది, నా వల్లేగా తెలుస్తుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ లేరండి వండుకోకుండా, తినకుండా, వస్తువులు కొనుక్కొచ్చుకోకుండా. వాళ్ళు షేర్ చేసుకోరు, మనం వీడియో ద్వారా షేర్ చేసుకుంటాము అంతే. నేను అందరినీ అనట్లేదండి, నాతో అన్న వాళ్ళకే చెప్తున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ని అయితే అసలుకే అనట్లేదు. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళమే హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి.